హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు మనం నా హృదయమా నీవెక్కడ పార్ట్ 20లోకి వచ్చేసాము. ఇంకా సత్య నవ్వుతుంది. ఆ నవ్వులో వాళ్ళ గ్రానీకి బాధే కనిపించింది. కానీ ఆమె మాట్లాడుతూ, నన్ను సేఫ్గా ఉంచడానికి నువ్వు వాళ్ళ చేత తన్నులు తినాలా తల్లి అని మాట్లాడుతూ, తల్లి నిన్ను పంపటం నాకు నిజంగా ఇష్టం లేదే, కానీ తప్పదు. నువ్వు ఇలానే ఉండటం నాకే కాదు మీ అమ్మకి ఇష్టం లేదు. రాళ్ళల్లో నుంచి రత్నాలు తీయొచ్చేమో కానీ వీళ్ళ మనసుల్లో నుంచి నీ మీద ప్రేమను తీయలేనమ్మా. అందుకే అది వృధా ప్రయాస. కాబట్టి వాళ్ళ కోసం నీ జీవితాన్ని త్యాగం చేయకుండా ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఇది నా ఆఖరి కోరిక అని తీర్చి తల్లి అని అన్నారు బాధగా. అందుకు సత్య, నా గ్రాని మీరు అలా మాట్లాడొద్దు. మీరు కోరుకున్నట్టు అలానే అమ్మ కోరుకున్నట్టే నేను మంచి పొజిషన్కి వెళ్ళి తిరిగి వస్తాను అని అంది. ఇక ఇక్కడ ఇలా ఉంటే రోహిత్ తన ఛాంబర్లో ఉండి, శేఖర్ నేను నీకు చెప్పిన పని ఏమైంది అని అడిగాడు. అందుకు శేఖర్, అది ఇంకో 5 minutesలో రిజల్ట్స్ వస్తుంది సార్ అని అన్నాడు. సరే కానీ ఆ ప్రేమ్ గారిని ఒక కంట కనిపెడతా ఉండు అని అన్నాడు. అందుకు శేఖర్, బాస్ వాడు ఈ మధ్య తన బిజినెస్ని ఎక్స్పాండ్ చేద్దామనే ఆలోచనలోనే ఉన్నాడు. అలా ఆలోచించే ఇలా ప్లాన్ చేశాడు సార్ అని చెప్పాడు. సరే మరి ఆ లోకేష్ సంగతి ఏంటి అని అడిగాడు. వాడైతే ఫుల్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు బాస్ అని అన్నాడు. ఓకే, ఉంటాడు. ఎందుకు ఉండడు? ఇంకా ఫ్రస్ట్రేషన్లో ఉండేలా నేను చేస్తాను కదా అని అన్నాడు. అందుకు శేఖర్ ఏమిటా అన్నట్టు చూశాడు. అందుకు హర్ష మూడ్ని మార్చుకుంటూ, అరే శేఖరా, తినబోతు రుచులు ఎందుకురా, కానీ అయినా నీకెన్నిసార్లు చెప్పానురా బాస్ అని ఊరికే దుబ్బయ్యకు, నన్ను హర్ష అని పిలవమని చెప్పానా అని అన్నాడు. అందుకు శేఖరు, వద్దురా, ఫ్రెండ్షిప్ ఎక్కడైనా ఉండొచ్చు కానీ ఆఫీస్లో వద్దు. నువ్వు నా బాస్వి, నేను నీ అసిస్టెంట్ని. బయట మాత్రమే ప్రాణ స్నేహితులం. మనం ప్రాణ స్నేహితులం అని మన మనసులో ఉంటే చాలు, అందరిలో ప్రదర్శించాల్సిన అవసరం లేదు. నేను నిన్ను హర్ష అని పిలిస్తే ఈ ఆఫీస్లో నాకంటే కొంచెం తక్కువ పరిచయం ఉన్న వాళ్ళు కూడా అడ్వాంటేజ్ తీసుకొని హర్ష అనే పిలిస్తే నేను తట్టుకోలేను. ఆ చనువుని కొంతమంది మిస్యూజ్ చేస్తారని నా భయం. నా ముందు నిన్నెవరైనా తక్కువ చేసి చూసినా మాట్లాడినా నేను సహించలేను హర్ష అని అన్నాడు. అందుకు హర్ష నవ్వుతూ, హరే బాబా, ఆపరా నీ ఉపన్యాసం. నువ్వు నన్ను పేరు పెట్టి పిలవకపోయినా పర్వాలేదు, కానీ ఇలా లెక్చర్లు ఇవ్వకరా అని అంటూనే లేచి శేఖర్ని హక్ చేసుకున్నాడు. శేఖర్, నువ్వు నన్ను ఇంతగా ప్రేమించడానికి నేనేం చేశానురా? నిజంగా నువ్వు ఫ్రెండ్గా దొరకడం నా అదృష్టం రా అని అన్నాడు కాస్త ఎమోషనల్గా. అందుకు శేఖర్, నీది కాదురా, అదృష్టం నాది అని అన్నాడు. అందుకు హర్ష, ఇంకెక్కువ మాట్లాడితే ఈ శేఖర్ గారు కంట్రోల్ తప్పేస్తాడు అని మనసులో అనుకొని, చాలులే, ఈ రోజుకి మనల్ని మనం పొగుడుకున్న సన్మాన సభ చాలబ్బా, ఇంకెక్కువ మొయ్యలేను అని అన్నాడు నవ్వేస్తూ తేలికగా. అందుకు శేఖర్ కూడా, అవునవునరా అని అన్నాడు. అందులో శేఖర్ ఫోన్ మోగింది. అవతల వ్యక్తి చెప్పింది అంతా విని, ఓకే థ్యాంక్ యూ, మళ్ళీ మీతో పని పడితే మళ్ళీ కాంటాక్ట్ అవుతాను, ఈ విషయాలు ఎక్కడా లీక్ చేయొద్దు అని గట్టిగా చెప్పి కాల్ కట్ చేసి హర్ష వైపు తిరిగి, హర్ష నువ్వు అనుకున్నదే కరెక్ట్, తను నీ అత్త కూతురే అని చెప్పాడు. అది విని, ఎస్, ఇప్పుడు వార్ 1 side అయిపోయిద్ది అని అన్నాడు. శేఖర్ ఇప్పుడు తనతో ఉన్న వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఒక్కొక్కరివి, ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అన్నీ నాకు తెలియాలి. ఫ్యూచర్ అంటే వాళ్ళు వేయబోయే స్టెప్స్,
మనకి తెలుస్తూ ఉండాలి. ఇంపార్టెంట్ కాకుంటే నువ్వు వదిలేసాయి. బట్ ఈ విషయం నువ్వు అపాయింట్మెంట్ చేసిన వాళ్ళకి కాదు వదిలేయమని చెప్పాల్సింది. నేను నీకు చెప్తున్నా, వాళ్ళ పని వాళ్ళని చేయని అని అన్నాడు. అందుకు శేఖర్, అసలు ఇదంతా ఎందుకురా, మన మనిషి అని తెలిసాక మనకి హక్కు ఉంటుంది కదా, మనం డైరెక్ట్గా వెళ్ళొచ్చు కదా అని అన్నాడు. అందుకు హర్ష మాట్లాడుతూ, అలా వెళ్ళి వాళ్ళని జాగ్రత్త చేసినట్టు అవుతాం, అది నాకు ఇష్టం లేదు. శత్రుశేషం మిగలకూడదు అని అంటారు కదా, అలానే నేను అనుకుంటా, నా శత్రువులు పీల్చే గాలి కూడా నా అండర్లోనే ఉండాలి అని. ఇప్పటి వరకు నేను పట్టించుకోలేదు, ఇక ముందు అలా జరగడానికి వీల్లేదు అంటూ శేఖర్, నేను నువ్వు ఎక్కడున్నా మన పనులు నిర్విఘ్నంగా జరిగిపోవాలి. ఎక్కడ ఏది ఆగకూడదు, ఏ లోపము ఉండకూడదు. ఏ చిన్న డౌట్ నీకు వచ్చినా అది ఏ టైం అయినా సరే నన్ను అప్రోచ్ అవ్వు, ఓకేనా అని అన్నాడు. హర్ష అంతగా ఎందుకు ఫీల్ అవుతున్నాడో అర్థం కాకున్నా అది ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది అని అనిపించింది శేఖర్కి. ఇంకా అతను మరేం ఎక్కువ ఆలోచించకుండానే, ఓకే బాస్, నువ్వు ఎలా చెప్తే అలా, ఓకేనా అని అన్నాడు. సరే పదా బయటికి వెళ్దాం అని అంటూ తన చైర్లో నుండి లేచాడు. అందుకు శేఖర్, బాస్ ఇంకో గంటకి బోర్డ్ మీటింగ్ ఉంది అని అన్నాడు. అందుకు హర్ష, అలానా, సరే వెళ్ళి నీ పని నువ్వు చేసుకో, నేనున్న కొద్ది వరకుని ఫినిష్ చేస్తాను అని అన్నాడు. శేఖర్ వెళ్ళిపోయాక తన ఫోన్లో ఉన్న ఫోటో గ్యాలరీలోకి వెళ్ళి ఒక ఫోటోని చూస్తూ, నీ చావుకి కారణమైన ఏ ఒక్కరిని వదలను, నీ ప్రాణం తీసిన వారిని అంతకంతకు చిత్రవద చేసి చంపించకపోతే నేను హర్షవర్ధన్ మిశ్రానే కాదు, నువ్వు కలలు కన్న ప్రపంచాన్ని నేను నిర్మిస్తాను. నీ కలల్ని నా వాళ్ళతోనే కంప్లీట్ చేస్తాను. అప్పటి వరకు ఈ హర్ష విశ్రమించడు. ఇప్పటి వరకు వాళ్ళు భూమి మీద యథేచ్ఛగా తిరిగారు, ఇంకొన్నాళ్ళు తిరగని. వాళ్ళు అలా తిరుగుతున్నారు అని నాకు తెలిసి కూడా ఏం చేయటం లేదని. ఓ బాధపడిపో మాకు, అయినా నువ్వు అలాంటి దానివి కాదులే బంగారం, నాకు తెలుసా విషయం. బట్ ఎప్పుడైనా అలా అనిపిస్తే ఫీల్ కాకు. మనం కొట్టే దెబ్బకి మైండ్ బ్లాక్ అయిపోవాలి. ఎవరు కొడుతున్నారో ఎందుకు కొడుతున్నారో తెలియక అల్లాడిపోవాలి. నిన్ను చంపారేమో అని డౌట్ వస్తేనే నా ఆలోచనలు ఇలా ఉన్నాయి. నిజంగా వాళ్ళే నిన్ను చంపారని తెలిస్తే మాత్రం అస్సలు వదలను. ఈ హర్షవర్ధన్ మిశ్రా మరో రూపాన్ని వారి చావుతో పరిచయం చేస్తాను. అందరూ నా అందమైన రూపాన్ని, అల్లరిని, ప్రేమని, కేరింగ్ని చూసుంటారు. వాటన్నిటి వెనుక ఉన్న ఉగ్ర నరసింహ అవతారాన్ని ఇంకా ఎవరు చూడలేదు. త్వరలో వారితో సంబంధాలు ఉన్న వారికి చూపిస్తాను అని తన మనసులో శపథం చేసుకుంటూ గట్టిగా టేబుల్ మీద కొట్టాడు. అతను కొట్టిన దెబ్బకి ఆ గ్లాస్ టేబుల్ క్రాక్ ఇచ్చింది అన్నంత అనుమానం వచ్చింది చూసేవారికి. కానీ అదేం పట్టించుకునే స్టేజ్లో లేడు హర్ష. అప్పుడే హర్షని పిలవడానికి వచ్చిన శేఖర్ అతని ముఖాన్ని చూసి భయపడ్డాడు. అతని దృష్టి హర్ష చేయి మీదకు వెళ్ళింది. గ్లాస్ అంచులు తగిలి అక్కడ అతని చేతికి బ్లీడింగ్ అవుతుంది. ఒక మనిషి తన క్యాబిన్లోకి వచ్చింది కూడా తెలియనంతగా ఆలోచనలో పడి కొట్టుకుపోతున్నాడు శేఖర్. హడావుడిగా వచ్చి, రే హర్ష అని అంటూ అతని చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. అయితే హర్షకి శేఖర్ పిలిచిన పిలుపు వినపడలేదు. కానీ తన చేతిని తాకిన స్పర్శకి సీరియస్గా రేయ్ అంటూ చేతిని వెనక్కి తీసుకున్నాడు. అది చూసిన శేఖర్, రేయ్ మామా, హర్ష, నేను శేఖర్ని అని అన్నాడు. శేఖర్ని చూసి అతని భయాన్ని చూసి నార్మల్ అవుతూ, ఏంట్రా అని అన్నాడు. అందుకు, రేయ్ హర్ష, ఎందుకు ఇప్పుడు అంత ఆవేశంగా ఉన్నావు? ఆ చెయ్యి చూడు ఎలా రక్తం వస్తుందో అని అన్నాడు. రక్తమా, ఎక్కడా అంటూ అప్పుడు చూసుకున్నాడు తన చేతిని. అంతగా తన చేతిలో నుంచి రక్తం వస్తున్నా పట్టించుకోనంత సోయలేని ఆలోచనలో ఉన్నాడు మన హర్షవర్ధన్ మిశ్రా. కానీ ఆ ఆలోచనలు ఎవరి కోసం, తను ఎవరికి ప్రామిస్ చేశాడు?
అతనికి ఆ ఫోటోలో ఉన్న వ్యక్తికి ఏంటి సంబంధం అని తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి. అలానే నా ఈ ఛానల్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే నాకు మీ అందరి సపోర్ట్ ఇవ్వాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ అమూల్యమైన సపోర్ట్ని, ప్రేమని తెలియచేయగలరు. అలానే సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్టెడ్మైన సిరీస్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వస్తాయి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బై బై. టేక్ కేర్. సీ యూ సూన్ అగైన్.